ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ ఫారిన్ పాలసీ అంటే వాళ్ళ విదేశాంగ విధానాన్ని ఫాలో అయ్యేటప్పుడు ఒక అగ్రీడ్ సెట్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్, నార్మ్స్ని, పద్ధతుల్ని ఫాలో అవ్వడం. ఇంతకుముందు ఎలా ఉండేది? కంట్రీస్ యూజ్ టు గో ఫర్ పవర్ పాలిటిక్స్. పవర్ పాలిటిక్స్ అంటే ఏదన్నా ఒక డెసిషన్ ఇంటర్నేషనల్ ఎరీనాలో తీసుకునేటప్పుడు మనకెంత పవర్ ఉంది, పక్కన వాళ్ళకి ఎంత పవర్ ఉంది, సో రిలేటివ్ పవర్ని బేస్ చేసుకొని అంచనా వేసుకొని మనం చేస్తే వాళ్ళు ఎదురు తిరిగే అవకాశం ఉందా లేదా ఇలాంటి లెక్కలు వేసుకొని డెసిషన్స్ తీసుకునేవారు. ఓన్లీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఆ దేశ ప్రయోజనాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని డెసిషన్స్ అనేవి తీసుకునేవారు. దీనివల్ల కాన్ఫ్లిక్ట్స్ చాలా ఎక్కువ వచ్చేవి. ఇన్ఫ్యాక్ట్ World War I, World War II లాంటివి కూడా వచ్చాయి. సో World War II అయిన తర్వాత ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ మనకి తగ్గాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా నేషనల్ ఇంట్రెస్ట్, పవర్ పాలిటిక్స్ మాత్రమే పెట్టుకోకూడదు. అగ్రీడ్ సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవ్వాలి. అదర్ కంట్రీస్ యొక్క సావరెయింటీని, సార్వభౌమాధికారాన్ని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకూడదు. వాళ్ళ టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే వాళ్ళ బౌండరీస్, జియోగ్రాఫికల్ బౌండరీస్ని మనం క్రాస్ చేసి వెళ్ళకూడదు. అలాగే మల్టీలేటరలిజం ఉండాలి. డెసిషన్ మేకింగ్ అనేది కలెక్టివ్గా జరగాలి. యూనిలేటరల్గా, ఏకపక్షంగా ప్రపంచానికి సంబంధించిన నిర్ణయాలు ఏవి తీసుకోకూడదు అని రకరకాల ఆర్డర్స్, రూల్స్ పెట్టుకొని అది ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. సో దీంట్లో భాగంగానే మనకి యునైటెడ్ నేషన్స్ వచ్చింది. యునైటెడ్ నేషన్స్ చార్టర్లో ఇలాంటి రూల్స్ అన్నీ కూడా రాసుకోవడం అనేది జరిగింది. ఎక్సెప్ట్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్, మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ సావరెంటీని కానీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కానీ డిస్రప్ట్ చేయకూడదు. ఆత్మరక్షణ కోసం మాత్రమే చేసుకోవాలి తప్పితే వేరే ఏ విషయంలో కూడా చేయకూడదని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత మనకి WTO వచ్చింది, వరల్డ్ బ్యాంక్ వచ్చింది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వచ్చింది. ఇవన్నీ కూడా మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్. సో ప్రపంచ దేశాలన్నీ కూడా వేరియస్ ఆస్పెక్ట్స్లో ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్ ప్రకారం రూల్స్కి అనుగుణంగా నడవాలి అని తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలన్నీ కూడా మళ్ళీ పవర్ పాలిటిక్స్ వైపు వెళ్ళేలా ఉన్నాయి.